కరీంనగర్ సింహగర్జన సమైక్యవాదుల గుండెల్లో దడ పుట్టించిందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తెలిపారు. ఏప్రిల్ 27న పుట్టిన పార్టీ మే 17న కరీంనగర్లో సభ పెట్టడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. దీంతో కరీంనగర్ సింహగర్జనను అడ్డుకోవాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు. చివరకు తలకి అనుమతి ఇచ్చిందన్నారు. సభకు వచ్చిన ప్రజలను అంచనా వేయడం ఎవరి తరం కాలేదని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెన్నులో సింహ గర్జనతో వణుకు పుట్టిందంటున్న మధుసూదనాచారితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. దగాపడ్డ తెలంగాణకు తొలి అడుగు ఢిల్లీ మెడలు వంచి సింహగర్జనతో గర్జించిన తెలంగాణకు 24 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ స్పీకర్ మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి సార్ చెప్పండి, ఇవాళ తెలంగాణ దగాపడ్డ తెలంగాణకు 60 ఏళ్లకు ఇవాళ 10 సంవత్సరాలు పూర్తయింది. స్వరాష్ట్రాన్ని ఆకాంక్షించుకొని ఈ స్వరాష్ట్రాన్ని ఆకాంక్షించుకున్న సింహగర్జనకు 24 సంవత్సరాలు పూర్తయింది. ఇదంతా ఎలా చూడవచ్చు? మీ తీపి గుర్తులు కావచ్చు, చేదు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి సార్? నాటి మధుర స్మృతుల్ని మరొకసారి నెమరు వేసుకునే అవకాశం కలిగించినటువంటి టీ న్యూస్కు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఇక్కడ మే 17, 2001 సంవత్సరం వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమాన్ని ప్రారంభించాలి. తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధనే అనేటువంటి ధ్యేయంతో 2000 సంవత్సరంలోనే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, కార్యాచరణ, రకరకాలైనటువంటి చర్చలు మొదలైనప్పటికీ 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు పార్టీని స్థాపించుకోవడం జరిగింది. కొద్దిమంది సమక్షంలో జలదృశ్యం వేదికగా ఆ రోజే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి కేసీఆర్ గారు, వ్యవస్థాపకులైనటువంటి కేసీఆర్ గారు మే 17వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ బహిరంగ సభ జరుపుదామనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరూ ఆశ్చర్యచకితులు. పార్టీ ప్రారంభించబడి ఆ రోజే మే 17వ తారీఖు అనంటే మనందరికీ తెలుసు, చాలా ఉత్తర తెలంగాణలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఆ ఎండలను తట్టుకొని ప్రజలు బయటికి రావడం అనేదే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి విషయం. అటువంటిది ఆ రోజు ప్రారంభించబడినటువంటి పార్టీ మే 17వ తారీఖున లక్షలాది మందితో కరీంనగర్లో భారీ బహిరంగ సభ జరిపి తీర్థం అనేటువంటి వారి ప్రకటన చూసి మేము ఆశ్చర్యచకితులైనం, సంభ్రమాచార్యాలకు లోనైనం. పార్టీ ఇంకా ప్రజాక్షేత్రంలోకి రాలే. పార్టీకి సంబంధించినటువంటి మేధోమదనం జరిగింది, కానీ ప్రజలలోకి ఈ పార్టీ రాబోతున్నది, దీన్ని స్వాగతించాలనేటువంటి ఆ సందేశం ఇంకా పూర్తిగా గ్రామస్థాయికి పోలే. మరి ఆ రకంగా మే 17వ తారీఖు నాడు కరీంనగర్లో సభ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలన్నీ మా కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి. మేమేమో సభ జరపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఈ సభ జరిగి తీరకూడదు, అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో సభ జరపాలనేటువంటి ప్రకటన చేసిన తర్వాత సభకు అనుమతులు ఇవ్వకుండా చాలా గందరగోళ పరిస్థితులు ప్రభుత్వం కల్పించినప్పటికీ చివరికి కోర్టును ఆశ్రయిస్తాం. మేము కూడా ఆ పట్టుదలను, కసిని చూపించినటువంటి ధర్మంలో పర్మిషన్ పొందడం జరిగింది. సభ జరిగే రోజు అంటే ఏప్రిల్ 27 నుంచి మే 17 వరకు గ్రామాన అంటే చాలా కేసీఆర్ గారి వ్యూహాత్మక విధానం ఏ రకంగా ఉంటుంది అనడానికి నిదర్శనం. పార్టీ ఆవిర్భవించిన రోజే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒక్కొక్క వాహనాన్ని సమకూర్చి పార్టీ సభ్యత్వ పుస్తకాలు, లిటరేచర్ ఇచ్చి పంపి ప్రతి గ్రామంలో పార్టీ జెండా మే 17 నాటికి ఎగిరేసేటువంటి ఏర్పాట్లన్నీ చేసి గ్రామాన ఎక్కడికి పోయినా ఈ 119 వాహనాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉంటే ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆకాంక్ష స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే మాలాంటి వాళ్ళకు, మిగతా వాళ్ళకు క్షేత్రంలో ఉన్నటువంటి వాతావరణం చూస్తే కానీ అర్థం కాలే. కానీ ఈ సీన్స్ అన్నీ కూడా కేసీఆర్ తన మనసుతో ఊహించుకున్నాడు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి ఆకాంక్ష ఉన్నది.
కానీ వస్తుందా రాదా అనేటువంటి మీమాంస ఉన్నది. తెలంగాణ పేరిట అనేక మంది వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు ఈ అంశాన్ని దుర్వినియోగం చేసింది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారాలు చూపించాలనేటువంటి ఆలోచనతోనే పార్టీ స్థాపించిన మొదటి రోజునే తన డిప్యూటీ స్పీకర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎప్పుడైతే వారి ఆ నిర్ణయం క్షేత్రంలోకి, ప్రజల్లోకి తీసుకుపోగలిగినో చాలా అద్భుతమైనటువంటి, అపురూపమైనటువంటి ప్రజాస్పందన స్థాపించిన రోజు నుంచెల్లే మొదలైంది. ఇక పరాకష్టగా మే 17 అసలు ఊహించనటువంటి ఎండ. మాలాంటి వాళ్ళం బయటికి వెళ్ళి ఏసీ కార్లలో బయలుదేరిన వాళ్ళం కూడా కరీంనగర్కు చేరుకొని మీటింగ్కి అటెండ్ కాగలమా ఈ ఎండ వేడిమికి అనేటువంటి పరిస్థితి ఉంటే, అక్కడ ఆదిలాబాదులోని బేలా జైనత్ నుండి మహబూబ్ నగర్లోని గద్వాల వరకు, అలంపూర్ వరకు ప్రతి నియోజకవర్గం నుండి, ప్రతి మండలం నుండి మేము ఊహించిన దానికంటే ఎక్కువ, బహుశా చరిత్రలో ఒక పార్టీ ప్రారంభించిన 20 రోజుల్లోనే 1 లక్షలాది మందితో సభ జరపడం అనేది చాలా అరుదు. ఈ అరుదుతో పాటు ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వపరమైనటువంటి తీవ్రమైనటువంటి అణచివేత, తెలంగాణ అంటే నక్సలైట్ల అనే ముద్ర వేస్తున్నటువంటి వాతావరణం, తెలంగాణ అనేటువంటి పదం అనడానికి వీలు లేనటువంటి భయానక పరిస్థితి. మరి ఈ పరిస్థితులలో కూడా ఎర్రటి ఎండను లెక్క చేయకుండా లక్షలాది మంది తరలి రావడం జరిగింది. అద్భుతమైనటువంటి సభ జరగడం జరిగింది. సభ కంటే ముందు కేసీఆర్ గారు హైదరాబాద్లో బయలుదేరింది లగాయతు. ఆయన కరీంనగర్ చేరే వరకు ప్రతి ఊరు స్టాప్ కాడ వందల వేల సంఖ్యలో ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ బ్రహ్మరథం బట్టి తిలకం బొట్టు నుదుట తిలకం దిద్ది, మీ వెంట మేము ఉన్నాం, మీరు ముందు నడవండి, ఖచ్చితంగా తెలంగాణ సాధన పోరాటంలో మీ త్యాగం మాకు అర్థమైంది, మీ వెంటే మేము నడుస్తామనేటువంటి ప్రతినతోని అడుగడుగున జన నీరాజనం. మొదటి రోజే అదొక ప్రభంజనం. ఆ ప్రభంజనం భారీ కాన్వాయ్తో, బహుశా తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా అంత భారీ కాన్వాయ్ని నేనైతే చూడలేదు. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, చాలా పెద్ద నాయకులతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. అంటే ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఆకాంక్షను దాన్ని అర్థం చేసుకోవడంలో, దాన్ని సమీకరించడంలో, దాన్ని శక్తిగా మరల్చడంలో కేసీఆర్ గారికి ఎంత నైపుణ్యం ఉన్నది అనేది చాలామందికో తర్వాత తెలిసింది. మాకు మొదటి రోజే అర్థమైంది. ఢిల్లీ మెడలు కావచ్చు, రాష్ట్రంలో ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉన్న టీడీపీ మెడలు వంచమని స్పష్టంగా చెప్పవచ్చా? అసలు జరిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఈ సందర్భంగా ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. చాలా పార్టీలు వస్తుంటాయండి. తెలంగాణ పేరు మీద గతంలో కూడా అనేక పార్టీలు వచ్చినాయి. వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అంశాన్ని పనంగా పెట్టి ఉన్న సందర్భాలు అనేక ఉన్నాయి. కేసీఆర్ గారి వాగ్దాటి మీద, కేసీఆర్ గారి ప్రతిభ పాఠవాల మీద ఆనాటి ప్రభుత్వానికి ఒక అసెస్మెంట్ ఉన్నది. ఈయన ప్రజాక్షేత్రంలోకి పోతే ప్రజల్ని మెప్పించగలడు, ప్రజలకు విషయాలు అర్థం చేయగలడు. ఒకసారి ప్రజలకు అర్థమైతే ఆ ప్రజా వెల్లువను అడ్డుకోవడం మా వల్ల కాదు అనేటువంటిది అర్థం చేసుకుని, వరంగల్ ఈ కరీంనగర్ మీటింగ్ జరిగిన తర్వాత కొద్ది రోజుల్లోనే వరంగల్ మీటింగ్ చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరిగి వరంగల్ సభ జరుగుతున్న రోజునే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ప్రజా కదలికలు ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటంటే, యువకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. యువకులకు తెలంగాణకు అన్యాయం, మోసం, దగా జరిగింది అనేటువంటి విషయం అర్థమైంది. ఒక్కసారి యూత్లో ఆ ఫైర్ అంటుకున్నదంటే దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. కాబట్టి రోజులు గడిచినా కొద్దీ మా పీఠాలు గదిరిపోతాయి. ఈ రోజులు గడవక ముందే ప్రజాక్షేత్రంలో వీళ్ళ అంటే ఎన్నికల పరంగా వచ్చేటువంటి బలాన్ని తగ్గించి చూపించాలనేటువంటి ఆలోచనతో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్ణయం చేసినప్పటికీ ఖచ్చితంగా 100 రోజులు కాకముందే జరిగినటువంటి ఎన్నికల్లో కూడా
ప్రజలు బీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బ్రహ్మాండంగా స్వీకరించడం జరిగింది. అంటే వీటన్నిటికీ మే 17 ప్రోగ్రాం, ఆ బహిరంగ సభ ఏదైతున్నదో ఒక బలమైనటువంటి పునాదిని వేయడం జరిగింది.